ఈరోజు తమిళనాడులో ప్రజలందరూ చూశారు. ఏదో ఏఐడిఎంకే కాకపోతే అన్నా డిఎంకే, ఏదో డిఎంకే అన్నా డిఎంకే రెండు ఉన్నాయిలే, మనకి ఇంకా అంతకన్నా తిరగలేదు. ఈరోజు అదే పరిస్థితి. వైసీపీనో టీడీపీనో కూటమో లేదనుకుంటే వైసీపీనో కాదు, ఆల్టర్నేట్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేది కానీ, విభజన హక్కులు సాధించేది కానీ, బీజేపీతో కొట్లాడే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఈరోజు ఏ విధంగా బీజేపీ పరిపాలన ఉందో మీరు ఒకసారి ఆలోచించమని ప్రజలు వేడుకుంటున్నాం. గతంలో ఎప్పుడు దేశ చరిత్రలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద కానీ, తృణమూల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు కానీ, ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగేటటువంటి హింస కానీ ఎక్కడా జరగలేదు. అదేవిధంగా ఈరోజు విజయ్ గారికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి, ప్రజలు మద్దతు ఇచ్చి, మీరు యొక్క మెజారిటీ ఉండేటటువంటి నాయకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మీరు మనకు ఒక రాజ్యాంగంలో ఉంటే దాన్ని కాస్త పక్కన పెట్టి విజయ్ గారిని రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిని చేయాలి, దానికి గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా అడ్డుపడుతుందో తమిళనాడులో మనం చూస్తున్నాం. గతంలో మీరు మణిపూర్లో కావచ్చు, గోవాలో కావచ్చు, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఉన్నా కానీ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకుండా అక్కడ ఇబ్బంది పెట్టినట్టుగానే ఈరోజు విజయ్ గారు కేవలం కాంగ్రెస్ మద్దతు కోరని ఉద్దేశంతో ఈరోజు విజయ్ గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలి అని ఒక దురుద్దేశంతో గవర్నర్ వ్యవస్థ పరిపాలిస్తుంది. బీజేపీ వాళ్ళు గవర్నర్ ఆఫీసుకి కాస్త లోక్ భవన్గా పేరు మార్చారు కానీ గవర్నర్ ఆఫీసులన్నీ కూడా ఈరోజు బీజేపీ కార్యాలయాలుగా మారాయనే దానికి ఈరోజు తమిళనాడులో జరిగినటువంటి ఈ యొక్క ఉదాహరణని మీరు గుర్తుంచుకోవాలని చెప్తున్నాం. కాబట్టి రాబో రోజుల్లో ప్రజాస్వామ్యంగా ఈ దేశం కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని కాపాడే, రాజ్యాంగ శక్తులు, రాజ్యాంగ వ్యవస్థను కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం సుభిక్షంగా ఉన్న రోజులే మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటామని ప్రజలందరూ ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.